ప్రజలకు సేవలు చేయాలని ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే పేదలకు మెరుగైన వైద్యం అందించగలమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్రవంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ విజయ్ శ్రీనివాస్, డాక్టర్ స్రవంతిలను అభినందించారు. హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సహా అన్ని గదుల్లో తిరిగి పరిశీలించారు. ల్యాబ్, ఎక్స్రే, టెక్నికల్ ల్యాబ్స్ ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు మంత్రి. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అత్యాధునికమైనటువంటి కొత్త బ్లాక్ని నిర్మాణం చేయటం, డాక్టర్ విజయ్ శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ స్రవంతి గారు ఇక్కడ ఆర్థోకి సంబంధించి, గైనిక్కి సంబంధించి మిగతా అన్ని వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందించాలని చెప్పి లక్ష్యంతో ఇక్కడ అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇప్పుడే థియేటర్స్ అన్నీ కూడా చూసాం, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఐసీయూ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా అత్యాధునికంగా నిర్మాణం చేశారు. ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ కానీ, స్పైనల్కి సంబంధించినటువంటి సర్జరీస్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి వారు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గతంలో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అని చెప్పి బిల్లులు రాక హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉండేది. పేషెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. అప్పులు పాలైపోయారు. ఇవాళ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాత బిల్స్ అన్నీ కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే కాకుండా ఇవాళ వైద్య సేవలు దాదాపు 25 లక్షల రూపాయల వరకు అందించే దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే వైద్య సహాయం కోసం వచ్చేటటువంటి ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది పెట్టి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించడానికి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది. అత్యాధునికమైనటువంటి స్రవంతి హాస్పిటల్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా అతి సమీపంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు హాస్పిటల్తో టచ్లో ఉండి పేషెంట్కి ఏదైనా అవసరాలు ఉన్నా, కొంచెం ఆ పేషెంట్ జాగ్రత్తలు ఉన్నా ఇప్పుడు కూడా మొబిలైజ్ చేస్తూ పబ్లిక్ యొక్క ఎకానమికల్ పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పేషెంట్ల కండిషన్ చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ దాన్ని గైనిక్, ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మిగతా అన్నిటి కూడా థియేటర్లన్నీ చూడటం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో థియేటర్స్ అన్నీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేదా రూమ్స్ కానీ, ఐసీయూ కానీ, లేకపోతే మెడికల్ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది విజయవాడ నగరానికి మెడికల్ హబ్గా చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. స్రవంతి హాస్పిటల్